ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేట డివిజన్లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి ఆశా వర్కర్లకు 265 మందికి ఎల్బీనగర్ ఇన్ఛార్జ్ జోగురాములు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు రుక్కమ్మ, యేసుబు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇదైతే కార్యక్రమం ఏదైతే పారిశుద్ధ్య కార్మికులకు మరి తన వంతుగా తన బాధ్యతగా మరి చిన్న కార్యక్రమము మరి గౌరవ పెద్దలు ఎల్బీనగర్ ఇన్ఛార్జి జోగురాములు గారి యొక్క మరి ఆర్థిక సహకారంతోనే ఈ యొక్క చిన్న కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, టోటల్గా ఈ కరోనా అనేది మహమ్మారి ప్రపంచంలోనే మొత్తము బడుగు బలహీన వర్గాలకే కాకుండా కుల మత భేదం లేకుండా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జీవిని గడగడలాడించేటువంటి పరిస్థితి మనందరూ తెలిసిందే. మరి ఇట్లాంటి కార్యక్రమాన్ని ఏదైతే ఈ దేశంలో ఈ ప్రపంచంలో కానీ ఒక మూడు భాగాలు తన ప్రాణాలను లెక్క చేయకుండా కానీ మన జనాన్ని కాపాడేటువంటి ప్రయత్నం నడుస్తూ ఉంది. అందులో మొట్టమొదటిది మరి ఎంతో గొప్పగా చదివే ధనిక పేద లేకుండా మరి ఈ దేశంలో ఉన్నటువంటి డాక్టర్లు ఏదైతే ఉందో ఈ కరోనా మహమ్మారిని మరి ఏదైతే పిప్పి చేసి తన ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితులను కూడా మరి తన ప్రాణాలు లెక్క చేయకుండా కాపాడుతున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని లాక్డౌన్గా ప్రకటించినటువంటి ఈ ప్రభుత్వాలు మరి దాన్ని అమలు చేసే దాన్ని కట్టడి చేసే ప్రయత్నంలో కూడా పోలీసులు తన వంతుగా మరి వాళ్ళ బాధ్యత కూడా మరి ఈ కరోనా రాకుండా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం కూడా మనకు తెలుస్తూ ఉన్నది. మరి ముఖ్యంగా ఎన్నటికీ కూడా సఫలీకృతం చేయడానికి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఏదైతే ఉందో మరి ప్రతి గల్లీని, ప్రతి వీధిని, ప్రతి రోడ్డును, ప్రతి కాలనీని శుభ్రంగా వచ్చి ఏదైతే కరోనా మహమ్మారిని ఖచ్చితంగా తగ్గబెట్టేటువంటి ప్రయత్నం శుభ్రంగా ఉంటే ఒక 2 గంటలు 3 గంటలు మాత్రమే ఉంటుంది. ఆ శుభ్రం చేయకపోతే సుమారు 6-7 గంటలు ఉంటుంది కరోనా అనేది. ముఖ్యంగా రక్షించేది బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పారిశుద్ధ్య కార్మికులు మరి తన ప్రాణాలను లెక్క చేయకుండా ప్రతి గల్లీని శుభ్రం చేసేటువంటి ప్రయత్నంలో ఈ రాష్ట్రంలో దేశంలో మొట్టమొదటి స్థానంలో మరి వీళ్ళు ఉన్నారు. అటువంటి సేవకులను, అటువంటి కార్మికులను తప్పకుండా మనం గుర్తించి మనకు సాధనైనంత మేరకు వాళ్ళకు సహకారం అందించి వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళ యొక్క ఎంకరేజ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది బడుగు బలహీన వర్గాలకు అనేది గౌరవ కృష్ణమాధికారి గుర్తించి మరి ఈ రాష్ట్రంలో ఏదైతే ఉద్యోగులు ఉన్నారో, ఏదైతే టీచర్లు ఉన్నారో, ఏదైతే రెవెన్యూ శాఖలు ఉన్నారో వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉంది. కానీ ఇంత ప్రాణాలు లెక్క చేయకుండా మరి తన ప్రాణాలు లెక్క చేయకుండా కాపాడుతున్నటువంటి కార్మికులకు బాధ్యత చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఏ మాత్రం లెక్క చేయకుండా కూడా వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి. వాళ్ళ ఉద్యోగాలను ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక 4వ తరగతి ఉద్యోగంగా ప్రకటించాలనే ఉద్దేశంతో కృష్ణమాధి గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం నాంది మాత్రమే భవిష్యత్తులో వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులుగా భవిష్యత్తులో కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేసి గవర్నమెంట్ ఉద్యోగులుగా ప్రకటించాలనేది ప్రకటించేంత వరకు కృష్ణమాధి గారి నాయకత్వంలో మేమంతా ముందు ఉంటూ కృష్ణమాధి యొక్క పిలుపుని అందుకుని భవిష్యత్తులో పారిశుద్ధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత కలిగించి 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించేంత వరకు కృష్ణమాధి నాయకత్వం పోరాటం ఉంటుంది. ఆ పోరాటంలో ఎంఆర్పిఎస్ నాయకత్వం, ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలు అన్ని కూడా ముందు వరుసలో ఉండి వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేసి అవకాశం ఇచ్చినటువంటి మరి రాజీవ్ గాంధీ నాయకులు మరీ ముఖ్యంగా జోగురాములు గారి యొక్క శ్రద్ధతోని, జోగురాముల యొక్క ఆర్థిక సాయంతో ఈ 2-3 రోజులు మేము అనేక బాధలు పడి మరి చిన్న కార్యక్రమం చేయడం జరిగినది. మరి ఈ సందర్భంగా జోగురాములు గారికి కార్యక్రమం ఏర్పరిచినందుకు మా ఎంఆర్పిఎస్ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. జై కృష్ణమాధి. ధన్యవాదాలు.